కోళ్ళల్లో ఎక్కువ జబ్బులు వస్తూ ఉంటాయి, వాటిని తొందరగా చేసుకోకపోతే దాని మళ్ళీ చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అంటుంటారు కదా, ఎలాంటి జబ్బులు వస్తుంటాయి? కోడి పుంజుకి కొక్కురు తెగులు వస్తుంది, కరోజా వస్తుంది. అలా కానీ వేరే జబ్బులు వస్తున్నాయండి. ఇవాళ కోడి పుంజుకు మనిషికి ఎన్ని రకాలు ఉన్నాయో క్యాన్సర్తో సహా కోడి పుంజుకు వస్తుంది. ఇప్పుడు ఉన్న జబ్బుల్ని కంటిన్యూషన్ వ్యాక్సిన్లు వచ్చినాయండి. ఇప్పుడు పుట్టాక మిరక్ చేసేస్తున్నాం. 4 సంవత్సరాలు బట్టి 100% 10 దొడ్లు ఉన్నాయంటే 9 దొడ్లు మిరక్స్ చేస్తున్నాం సార్. మిరక్స్ చేస్తేనే కోడిపిల్ల బతుకుతుంది. మిరక్స్ అయిపోతుంది. మిరక్స్ అయిపోయాక లసోటాయి. ఏ ఏజ్కి ఇస్తారు మిరక్స్ని? మిరక్స్ ఫస్ట్ రోజు నుండి 7 days లోపు మిరక్స్ చేస్తామండి నాటుకోడి పిల్లకి. అది పెట్టకైనా పుంజుకైనా? అది చిన్న పిల్ల సార్, పిల్లకి మనకు గుడ్డు అట్లా దిగగానే పిల్లకి చేస్తాం. 7 రోజుల లోపు చేస్తామండి. అది 7 రోజుల లోపు అంటే 7 రోజుల లోపు ఎందుకంటేనంటే మాకు ఇవాళ ఒక పెట్ట దిగితే 3 రోజుల తర్వాత ఒకటి తిరుగుద్ది, 7 రోజుల తర్వాత ఒకటి. ఈ మూడింటిని ఒకసారి చేస్తే ఒక 100 పిల్లల డోసుని కనీసం 30 పిల్లల కన్నా చేయగలుగుతామన్న ఆలోచనతో ఆ 3 గూళ్ళను ఒకసారి కుదిర్చాక చేస్తామండి. ఆ 7 రోజుల డోసు అక్కడ చేసేస్తామండి. 15వ రోజు అలా లేదంటే 12వ రోజు, ఇది 7వ రోజుకి అయిపోతుంది కదండి, 12వ రోజున లసోటా వేస్తామండి. అది దేనికండి? అది కొద్ది మన పిల్లలకి ఎఫెక్ట్ లేకుండా ఈ రోగాలు కానీ ఆర్డీ కానీ ఎంపటే సోక్కోకుండా ఉండటం కోసం లసోటా. లసోటా తర్వాత 21వ రోజున చేయగలిగిన వాళ్ళు మన ఉంటాయండి, మసూస్కానికి వ్యాక్సిన్ ఉంటుందండి. చేయగలిగిన వాళ్ళు అంటే అది కాస్ట్ ఉంటుంది? అందరూ చేయలే, అందరికీ వీలు పడదండి. కాస్ట్ అయితే ఉండదండి. ఇప్పుడు మాకున్నాయండి 10 గూళ్ళు ఉంటాయి. 10 గూళ్ళు మాకు సీరియల్లో ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ తీసుకొచ్చి 10 గూళ్ళు ఒక 4 రోజులు అటు ఇటు పొడి చేస్తామండి. నెలలోపు ఒక గూడు ఉన్న వాళ్ళు ఉంటారు, ఆడు చేయలేడు, ఆడి పిల్లలు దెబ్బతింటుంది. అమ్మ చూసుకో ఆ రోగం వస్తాయి. కరెక్ట్గా 30 నుండి 35వ రోజు వచ్చాక గంబోరా వేస్తాం. అది దేనికండి? గంబోరా కూడా, అది కూడా ఒక గంబోరా అనేది కూడా ఒక జబ్బే. గంబోరా అనేది జబ్బు, దానికి వ్యాక్సిన్ వేస్తామండి. ఆ వ్యాక్సిన్ వేసేసి 45 రోజులు వచ్చాక మళ్ళీ 35 నుండి 45 రోజులు వచ్చాక కోడిపిల్లకు పాముల మంది వేసి హెల్దీగా మళ్ళీ తోటలో వదిలేస్తామండి. అప్పుడు దాకా మా కస్టడీలో ఉంచుకుంటాం. ఈ 30-35 రోజుల దశ వరకే మా కస్టడీలో ఉంచుకుంటాం. అక్కడ నుంచి మా దగ్గర ఉన్న మనుషులకి తోటలో పంపాం. తోటలో పంపితే ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆ వామ్స్ అంటే ఆ పాములు వేయడానికి కూడా మీ దగ్గర వ్యాక్సినేషన్ తర్వాత బయటకు వెళ్తాడు? అవునండి. ఆ తర్వాత ఏమి ఉండవు ఇంకా తర్వాత ఇంకా నెల కంటిన్యూషన్ అండి. ఏం వేస్తారు? ఇప్పుడు ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళాక నెలకి పాముల మందు మళ్ళీ వేసుకుంటాం. ముందు మేరు పాముల మందు అండి. నెల నుండి 45 రోజులకి అది చిన్నపిల్లవని పెద్ద కోడి పుంజావని మాకు సాగనప్పుడు 2 నెలలు పడుతుంటుంది. పాముల మందు అంటే నులుపురుగులు లాంటి మందు వేస్తుంటాం. అది వేసేసాక మీకు మనకి ఒక్కో దానికి ఏం చేస్తుంది అంటారు, కంటి నొరగా కట్టుకుంటా కంటి వాపు వస్తుందండి. వాపు వస్తుంది, కంటి నొరగ కడుతుంది, కోడి పుంజులో లైట్గా గొరకు వస్తుందంటే అది కరోజా లక్షణాలు అనేది అర్థమవుతుంది. మనకు అర్థం అవ్వగానే మా ఫ్రెండ్స్ ఉన్న డాక్టర్లకి కోడి పుంజులు అది పిల్లకి కానివ్వండి పెద్దదానికి కానివ్వండి ఇలాగ లక్షణాలు కాపాడుతున్నాయి, మనం ఏం చేద్దాం ఒక్కసారి వచ్చి మీరు చూడాలి అని కబురు చేస్తాం.